అందరికీ హాయ్ అండి. స్కూల్ ఆఫ్ అసెన్షన్ తరపున మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం నేను అనే ఉనికి ఈ యొక్క భౌతిక తలంలో ఎలా యాంకర్ అవ్వాలి, మీ యొక్క భౌతిక శరీరంలోకి దాని ఎనర్జీని ఎంతలాగా తీసుకుని రావాలి, తీసుకొచ్చే విధానం ఏమిటి, ఇలా తీసుకుని రావడం వలన అసెన్షన్ ప్రక్రియ ఎంతగా స్పీడప్ అవుతుంది అనేది తెలుసుకుందాం. మరి చాలాసార్లు నా ద్వారా కానీ మరెవరి ద్వారానైనా కానీ మీ యొక్క నేను అనే ఉనికికి కనెక్ట్ అవ్వాలి, మీరే నేను అనే ఉనికిగా అంటే ఐయామ్ ప్రజెన్స్గా మారిపోవాలి అని తెలుసుకుంటూనే ఉన్నారు. మరి ఏ విధానాలలో మారచ్చు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక సాధనలో తెలియచెప్పబడుతున్నది, మీరు ఫాలో అవుతున్నారు కూడా. అయితే మరింత ప్రస్ఫుటంగా నేను అనే ఉనికిగా మారిపోవడం ఎలా అనేది చూద్దాం. మీరు చేయాల్సింది ఏమిటంటే మీ యొక్క స్వేచ్ఛా సంకల్పాన్ని ప్రతిరోజు దైనందిన కార్యక్రమాలలో ఉపయోగించడమే. అంటే మీరు ఆధ్యాత్మికంగా చేస్తున్న పనుల్లో మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో డైలీ రొటీన్ వర్క్స్లో నేను అనే ఉనికి అంటే మీ హయ్యర్ సెల్ఫ్ కనుక పని చేస్తూ ఉంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఎలా పని చేస్తూ ఉంటుంది అనే అవేర్నెస్తో పని చెయ్యడమే. అలా పని చేస్తున్నప్పుడు మీ డైలీ రొటీన్లోకి మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ లేదా నేను అనే ఉనికి యొక్క శక్తులు అనంతంగా ప్రవహించడం అనేది మొదలవుతుంది. ఇలా అనంతంగా నేను అనే ఉనికి యొక్క శక్తి మీ దైనందిన కార్యక్రమాలలోకి ప్రవహిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ యొక్క ఊర్ధ్వాత్మగా మారిపోతూ ఉంటారు. ప్రతిరోజు మీరు చేసే చర్యలన్నీ కూడా మీ యొక్క నేను అనే ఉనికి కనుసన్నలలో జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరే అక్కడ ఉన్న మీరుగా ఇక్కడ మారిపోతూ ఉంటారు. మీ యొక్క స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించడం ద్వారా ఎంత ఎక్కువ మంది మానవులు తమ యొక్క నేను అనే ఉనికిగా మారిపోతూ ఉంటారో అంత ఎక్కువగా అసెన్షన్ విండో ఉపయోగించుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. అసెన్షన్ విండో అంటే ఇక్కడ అసెన్షన్ పోర్టల్ 1221 అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ని ఉపయోగించుకోవడమే. ఆ ఎనర్జీస్ అయితే 2025 ఆగస్టు 21 నుండి అద్భుతంగా భూమి మీదకి వస్తూనే ఉన్నాయి. వస్తున్న ఆ ఎనర్జీస్ని మీరు మీ యొక్క అవేర్నెస్తో ఎంతలా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీదే ఆధారపడి మీ యొక్క ఆత్మ ఎదుగుదల కానీ భూమాత ఎదుగుదల కానీ భూమాత అసెన్షన్ కానీ ఉంటున్నది. మరి మీరు తెలుసుకోగలుస్తున్నారా ఆ ఎనర్జీస్ని ఎలా ఉపయోగించాలని? ప్రతిరోజు ఆ ఎనర్జీస్ని ఉపయోగించుకోగలుస్తున్నారా అవేర్నెస్తో? ఒకవేళ అలా జరగకపోతూ ఉంటే ఈరోజు నిర్ణయం తీసుకోండి. మీ యొక్క నేను అనే ఉనికి ఎనర్జీస్ 1221 అసెన్షన్ పోర్టల్ ద్వారా భూమిపైకి మీ లోపలికి దించుతూ మీరే ఆ హయ్యర్ సెల్ఫ్గా ఊర్ధ్వాత్మగా అక్కడ ఉన్న నేనుగా ఇక్కడ కూడా మారిపోతాను, మారిపోతున్నాను, మారిపోయాను అనే నిర్ణయం తీసుకోండి. మీరు ఎంత ఎక్కువగా మీ యొక్క నేను అనే ఉనికి సాధన చేస్తూ ఉంటారో అంత అద్భుతంగా మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ నిర్ణయాలు మీ జీవితంలో ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ వ్యక్తిత్వం తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు ఉండొచ్చు, కానీ హయ్యర్ సెల్ఫ్ యొక్క నిర్ణయాల్లో పొరపాట్లు అనేవి ఉండవు కదా. మరి ప్రతిరోజు సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుంది.
ఇలా మీరెప్పుడైతే నేను అనే ఉనికి శక్తిని అనంతంగా మీ యొక్క ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో యాంకర్ చేయడం జరుగుతూ ఉంటుందో, లర్కర్ క్రమంగా దాని యొక్క శక్తిని కోల్పోతూ ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలియక, అర్థమవక, మరెవర్ని ఇన్ఫెక్ట్ చెయ్యాలి, మరెవర్ని ఇంటర్ఫియర్ చెయ్యాలి అనేది తెలియక లర్కర్ కూడా కాంతి మార్గాన్ని పట్టడం తప్ప ఇంకొక అవకాశమే లేదు. మరి ఈ లర్కర్ అనేవాడు పూర్తిగా కాంతి మార్గంలో ప్రయాణిస్తూ అది కూడా కాంతిగా మారిపోతుంది. అప్పుడు అసెన్షన్ ప్రక్రియ ప్రధాన అంశం నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతుంది. మీ స్వేచ్ఛా సంకల్పాన్ని బలోపేతం చెయ్యడమే అసెన్షన్ ప్రక్రియలో ఒక ముఖ్యమైన ప్రాథమిక అంశము. నేను అనే ఉనికి ఎనర్జీస్ని మీ ఫ్రీ విల్తో జోడించి ఉపయోగించండి. ఇది పరిణామాన్ని అంటే ఎవల్యూషన్ని ముందుకి నడిపించడానికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. లర్కర్ నుండి విముక్తి పొందవచ్చు. మీరు మీ చుట్టూ ఉన్న వారి లోపలికి కూడా మీ యొక్క నేను అనే ఉనికి ఎనర్జీస్ ప్రవహించినప్పుడు వారిలో ఉన్న లర్కర్ కూడా మరేం చేయాలో తెలియక పూర్తిగా కాంతికి సరెండర్ అయిపోవడం అనేది మొదలవుతూ ఉంటుంది. ఇలాంటి సాధన చేయవలసిన అవసరం ఒక కాంతి కార్యకర్తగా మీకు ఎంతైనా ఉన్నది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుగా నడుస్తున్న మీరు మిగిలిన వారికి మార్గదర్శకులుగా నిలబడాలి అంటే ఇలాంటి జ్ఞానాన్ని తీసుకుంటూ ఇలాంటి మార్గంలో నడుస్తూ మీరే మీ యొక్క నేను అనే ఉనికిగా మారిపోవాలి. ఈ భూమి అనే ప్రిజన్ ప్లానెట్ నుంచి భూమాతకి, మానవులకి, అన్ని సెంటియంట్ బీయింగ్స్ అంటే ఇక్కడ జీవమున్న అన్ని జీవులకు కూడా విముక్తి అనేది తొందరగా సాధ్యపడుతూ ఉంటుంది. మీ యొక్క స్వేచ్ఛా సంకల్పమే విముక్తి జరగకుండా ఆపుతూ ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే మీ స్వేచ్ఛా సంకల్పాన్ని మీరు ఉపయోగించకపోతే లేదా దేనికో భయపడి ఇబ్బంది పడి తక్కువగా ఉపయోగిస్తూ ఉంటే మరి విముక్తి ముందుకి ఎలా కదులుతూ ఉంటుంది, ఎలా జరుగుతుంది? ఎందుకు అంటే మీ యొక్క నేను అనే ఉనికి ఎనర్జీస్ మీ యొక్క ఫ్రీ విల్తో కంబైన్ అయ్యి ఇక్కడ యాంకర్ అవ్వటం లేదు కాబట్టి వ్యక్తిత్వం మాత్రమే ఉంటుంది. హయ్యర్ సెల్ఫ్కి కిందకి ఎలా రావాలో, మీ లోపలికి ఎలా రావాలో, భూమి మీద ఎలా యాంకర్ అవ్వాలో తెలియక ఆగిపోతూ ఉంటుంది. ఇలా ఎంతో మంది మానవుల యొక్క సంకల్ప స్వేచ్ఛే దానిని ఉపయోగించకపోవడం వలనే భూమి యొక్క లిబరేషన్ అనేది కష్టతరంగా మారిపోయింది. భూమాత యొక్క అసెన్షన్ అనేది కష్టతరంగా మిగిలిపోతున్నది. మరి మీరు మీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగిస్తారా? ఈరోజే నిర్ణయం తీసుకోండి. ప్రతి చర్యలోని మీ యొక్క నేను అనే ఉనికిని ప్రకటించే స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగిస్తాను అని ఎప్పుడైతే అద్భుతంగా మీరు ఉపయోగించడం మొదలు పెడుతూ ఉంటారో ఒకానొక పాయింట్కి వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ ఎనర్జీస్ మీరు అనుకోకపోయినా కూడా ధారాళంగా మీ లోపలికి దిగిపోతూనే ఉంటాయి. మీరు యాంకర్ చేసేస్తూనే ఉంటారు. ఆటోమేటిక్గా మీరు మీ యొక్క నేను అనే ఉనికిగా మారిపోతారు. అదే అసెన్షన్, అదే లిబరేషన్, అదే ఈ డైమెన్షన్ని క్రాస్ చెయ్యడం అంటే అదే కాంతి యొక్క విజయం. థ్యాంక్ యూ.